ఏపీలో ఎన్నికలేమో గాని పార్టీలకు అభ్యర్థుల ఎంపికతో తల ప్రాణం తోకలోకి వచ్చేలా ఉంది. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. అధినేతలు మాత్రం ఏం చేస్తారు? ఎవ్వరికి సీటు ఇవ్వాలో తేల్చలేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ఈ సమస్యతో సతమతమవుతోంది. ఇందులో భాగంగానే ఒక్క స్థానానికి అభ్యర్థి ఎంపికలో తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో హీట్ డిగ్రీల సెల్సియస్తో కొల్చేలా పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ ఓ అడుగు ముందుందనే చెప్పాలి. టీడీపీ, జనసేన కూటమి మాత్రం క్యాండిడేట్ల వడపోత బాగా చేస్తోంది. అయితే టీడీపీ, జనసేన లీడర్లు మాత్రం టికెట్ల కోసం అధిష్టానంపై బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ రేంజ్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి నియోజకవర్గమే విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ సీట్ కోసం టీడీపీ, జనసేన నేతల ప్రెజర్ మామూలుగా లేదు. టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, మైనార్టీ నేత జలీల్ ఖాన్ పోటీ పడుతుంటే జనసేన నుంచి పోతిన మహేష్ రేసులో ఉన్నారు. పోతిన మహేష్ కూల్గా ఉన్నారు, కానీ జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న మాత్రం తమ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ముమ్మనంగా యత్నిస్తున్నారు. బుద్దా వెంకన్న అయితే విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో తన ఇంటి నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు భారీ ర్యాలీ చేశారు. తెలుగుదేశం కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తించి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేసినంత పనిచేశారు. జనసేనతో పొత్తు ఉన్నా తనకే టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ను కూడా కోరతానని చెప్తున్నారు బుద్దా వెంకన్న. బుద్దా వెంకన్న స్పీడు అలా ఉంటే తానేమీ తక్కువ కాదన్నట్లు జలీల్ ఖాన్ కూడా గేరు మార్చి స్పీడ్ పెంచారు. భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే తన అనుచరులు ఆత్మహత్య చేసుకుంటారేమోనంటూ బెదిరించినంత పనిచేశారు జలీల్ ఖాన్. అభివృద్ధి కోసమే అప్పట్లో వైసీపీని వదిలి టీడీపీలో జాయిన్ అయ్యానన్న ఆయన మైనార్టీలకు టికెట్ కోసం అవసరమైతే పవన్ను కలిసి పరిస్థితిని వివరిస్తానని ఈయన కూడా చెప్పారు. ఇంతకీ జలీల్ ఖాన్ ఎవరో తెలుసు కదా? అదేనండి, బీకామ్ ఫిజిక్స్. అప్పట్లో వైరల్. సరేలే, ఆ సంగతి పక్కన పెడితే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా విజయవాడలో ఓ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జనసేన నేత పోతిన మహేష్ ఆశలు పెట్టుకున్నారు. తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారట. ఈ పరిస్థితుల్లో బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బల ప్రదర్శన జనసేన నేతలను సైతం కలవరపెడుతోంది. 2019 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ తరఫున వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. అయితే ఇన్ఛార్జీల మార్పుతో వెల్లంపల్లిని జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చారు. దీంతో వెల్లంపల్లి కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ప్రధాన పార్టీల నుంచి విజయవాడ వెస్ట్ సీటుకు బాగా డిమాండ్, పోటీ ఏర్పడింది. చివరకు ఇక్కడ ఏ పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగుతారో, ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనని పక్కన పెడితే టీడీపీ, జనసేన కూటమి ఎవరికి సీటు ఇస్తుందో అనేది టాక్ ఆఫ్ ది విజయవాడగా మారింది. మొత్తానికి ఈ సమస్యకు ప్రశాంత పరిష్కారం దక్కాలని కనకదుర్గమ్మను కోరుకుందాం.